హలో అందరికీ వెల్కమ్ టు వసు క్రియేషన్స్. నా పేరు వసంత అండి. ఈరోజు నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే ఎలా తీసుకొని మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అని చూద్దాము. సో ఈ సైజ్ వచ్చేటప్పటికి 28 సైజ్ బ్లౌజ్ అనమాట అండి. బ్యాక్ లెంత్ వచ్చేటప్పటికి 13.5 ఉంది. అండ్ టోటల్గా నేను 14.5 ఇంచులు అనేది తీసుకున్నాను అనమాట. టోటల్ షోల్డర్ వచ్చేటప్పటికి 5.5 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 6 ఇంచెస్ ఇచ్చాను అనమాట. సో పైన నెక్ విడ్త్ వచ్చేటప్పటికి 2 ఇంచెస్ ఇచ్చాను. కింద లెంత్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్ 2.5 అనేది ఇచ్చాను అనమాట. ఇలా మనం స్క్వేర్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఆర్మ్ హోల్ కూడా అంతే అండి, స్క్వేర్ షేప్లో గీసుకుని తర్వాత మనము ఏదైతే మనం షేప్ ఉందో అది తీసుకోవాలి. నేను ఇక్కడ కర్వ్ స్కేల్తో అయితే కనుక కర్వ్ తీసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోగలిగితేనే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ దీనికి పైపింగ్ చేయమన్నారు కాబట్టి నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి వీపు ఏదైతే కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనము పట్టి పెడతాం కదండి, పెట్టిన తర్వాత సైడ్ క్రాసెస్ అనేవి పక్కా తీయాలి, లేకుంటే ముడతలు అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా కంప్లీట్గా నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇదే క్లాత్ని మనం సైడ్కి తీసేసుకోవాలన్నమాట. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి. అండ్ ఫ్రంట్ కంప్లీట్గా బ్యాక్ పార్ట్ ఉన్నట్టుగానే గీసేసుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ నెక్ అనేది కొలుచుకోవాలన్నమాట. నెక్ కొలుచుకున్న తర్వాత ఫస్ట్ అక్కడ పైన ఖర్చులకు ఏదైతే ఉందో అక్కడ నేను షేప్ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ నెక్ తీసుకుంటున్నాను, నేను స్క్వేర్ షేప్ ఫస్ట్ గీసేసుకొని రౌండ్ తీసుకుంటున్నాను అనమాట. ఇలా మనం గీసుకోకపోతే కనుక కొన్ని నెక్స్ అనేవి వీ షేప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా తీసుకోగలిగితేనే మనకు కంప్లీట్గా నీట్గా రౌండ్ అనేది వస్తుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి 3.5 తీసుకున్నాను. కింద మనకి పట్టి పెట్టుకుంటాం కాబట్టి ఒక 1/2 ఇంచు దానికి వదిలేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది కుట్లోకి వదిలేసుకోవాలన్నమాట. ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది కొలుచుకోవాలి మళ్ళీ మిడిల్లో షోల్డర్ నుంచి పెట్టేసుకొని అక్కడ నుంచి మనకి క్రాస్గా కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట. క్రాస్ పట్టి నుంచి మనకి చెస్ట్ లైన్ వరకు కూడా అక్కడ నుంచి స్ట్రైట్గా మనం గీత గీసుకుంటే సరిపోతుంది క్రాస్ పట్టి కోసము. సో ఈ పీస్ కట్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ పట్టీలు అనేవి తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్లో వచ్చేటప్పటికి 1.5 ఇంచ్ కింద డౌన్ నుంచి మెల్లిగా కర్వ్ తీసేసుకోవాలి. అక్కడ మనకి ఏంటంటే ముడతలు అనేవి రాకోకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎక్కడైతే మనకి చివర్లు ఉన్నాయో మొత్తం ట్రిమ్ చేసేసుకోవాలి నీట్గా. కట్ చేసుకున్న తర్వాత 4 ఫోల్డింగ్స్ తోటి వేసేసుకోవాలి. ఈ హ్యాండ్ వచ్చేటప్పటికి పఫ్ హ్యాండ్ అనమాట అండి. సో లైట్ పఫ్ అనేది ఇవ్వమన్నారు కస్టమరు. టోటల్ లెంత్ 6 ఇంచెస్ తీసుకున్నా నేను. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ అయితే డ్రా చేసేసుకోవాలి. సో ఇది టోటల్గా చంక ఆర్మ్ హోల్ వచ్చేటప్పటికి 6.5 ఉందన్నమాట టోటల్ ఫిట్టింగ్ అనేది. ఫస్ట్ మనము లెంత్ తీసేసుకున్న తర్వాత నేను డౌన్ వచ్చేటప్పటికి 2.5 ఇచ్చాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. యాక్చువల్గా అయితే పెద్ద సైజ్ వాళ్ళకైతే 3 తీసుకోవచ్చు, చిన్న సైజ్ కాబట్టి 2.5 అనేది నేను తీసుకున్నాను అనమాట డౌన్ అనేది, హ్యాండ్ డౌను. సో పైన ఇప్పుడు నార్మల్ హ్యాండ్ గీసేసుకున్నాక పైన ఒక 1.5 ఇంచ్ అనేది 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. అక్కడ నుంచి కంప్లీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ ఫిట్టింగ్ తీసుకున్నాక చంక టైట్ అనేది కూడా మనం డ్రా చేసేసుకోవాలన్నమాట. కుట్లకు ఒక 1 ఇంచ్ అనేది తీసుకున్నాను నేను, 1.5 అనేది తీసుకున్నాను. సో ఇలా తీసుకొని మెయిన్ క్లాత్ అనేది తీసేసుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడ క్రాస్ పట్టీల కోసం ఫస్ట్ వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకోవాలి, క్రాస్ కట్ ఏదైతే షేప్ బెల్ట్ ఉందో అది. అండ్ అక్కడ నుంచి కూడా మళ్ళీ కిందికి లైట్గా కరువు తీసేసుకొని టోటల్గా అది ఎంత లెంత్ ఉందో చూసుకొని మనం కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ అనేది. సో యాక్చువల్గా అయితే 4 తీసుకోవచ్చు అండి, ఇది మనము కుట్టుకునేటప్పుడు మనం సరి చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్న కార్నర్స్ అనేవి నేను ఈ పట్టీ కోసం అనేది క్లాత్ కట్ చేసుకుంటున్నాను. సో ఏదైతే మెయిన్ క్లాత్ ఉందో అక్కడ మొత్తం షేప్ అంతా నీట్గా కంప్లీట్గా తీసేసుకున్న తర్వాత వీపు కానీ ఫ్రంట్ అండ్ నెక్, ఫ్రంట్ భాగం ఉంది కదండి, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ క్రాస్ పట్టీలు ఇలా ప్లెయిన్గా పెట్టేసుకొని ఫస్ట్ సెట్ చేసేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్న తర్వాతనే మనకి కంప్లీట్గా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ సరిపోతుంది ఎక్కడ లేదు అనేది మనకు అర్థమవుతుంది. సో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా నాకు ఇక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, పక్కా నేను రిప్లై ఇస్తాను. సో ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, ఏమైనా డౌట్స్ వస్తే పక్కా అడగండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.